our hearts with your love. నీ ప్రేమతో మా హృదయాల్ని నింపండి నాయనా. Fill our lives, O Lord. మా జీవితాల్ని నింపండి నాయనా. Fill our cup, O Lord. నాయనా మా పాత్రను, నాయనా మా గిన్నెను నింపండి నాయనా. Let it overflow, O Lord. అది నిండి పొంగి పొర్లును గాక తండ్రి. Filled by your love, O Lord. నీ ప్రేమ చేత నింపబడును గాక ప్రభువా. Let us lift up our hands and sing the same chorus once again. మనమందరం చేతుల పైకెత్తి మరొకసారి అదే కోరస్ పాడదాం. Fill my cup, Lord, fill my cup. నా గిన్నె నిండి పొర్లునట్లుగా నింపు నాయనా. More love, more power, O Lord. నింపండి నాయనా. ఇంకా శక్తి, ఇంకా ప్రేమ నింపండి నాయనా. More love, together with one accord in one spirit. మనమందరము ఏక మనసుతో ఏకాత్మతో కలిసి పాడదాం. నీ శక్తి నింపుము నాలోనా, నీ ప్రేమ శక్తి నింపుము నాలోనా, నీ ప్రేమ నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, నా యేసయ్యా నీ ప్రేమ నీ శక్తి నింపుము నాలోనా, ఆరాధించునా మనసంతటితోను, ఆరాధించునా మనసంతటితోను, నిన్నారాధించునా హృదయమంతటితో, యేసు నీవే నా ప్రభు నీవే, యేసు నీవే నా ప్రభు నీవే. Oh, thank you. We thank you, Lord. This afternoon we thank you. ప్రభువా ఈ మధ్యాహ్న వేళలో నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for pouring your love into our hearts. నీ ప్రేమను మా హృదయాల్లోని కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. Thank you for filling our hearts with your power, O Lord. నీ శక్తితో మా హృదయాల్ని కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. You are my God. నాయనా You are my God. నీవే నా దేవుడవయ్యా. You are my God. నీవు నా దేవుడవు. You are my God. నీవు నా దేవుడవు. In Jesus Christ matchless name we ask you, Father. యేసుక్రీస్తు యొక్క సాటి లేని నామమున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Come on, let us clap and give glory to Jesus. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను మహిమపడదాం. గట్టిగా చప్పలు కొడదాం. Thank you, thank you, thank you, thank you, యేసయ్యా వందనాలు వందనాలు thank you, Jesus, thank you, వందనాలు thank యేసయ్యా you, వందనాలు thank you, యేసయ్యా వందనాలు యేసయ్యా thank you, thank you, thank you, వందనాలయ్యా thank you, వందనాలయ్యా thank you, వందనాలయ్యా వందనాలయ్యా oh, వందనాలు. be filled by the love of నింపబడండి. Jesus. దేవుని Be శక్తితో filled by నింపబడండి. the love of Jesus. దేవుని శక్తితో Be నింపబడండి. filled by the love of Jesus. యేసయ్య ప్రేమతో నింపబడండి. Love of Jesus, love of Jesus, love of యేసయ్య Jesus. ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ. Thank you, thank you, thank యేసయ్య you, ప్రేమ. thank you, thank you, thank you. In Jesus Christ matchless name. యేసు సాటి లేని నామమున మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. 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 Please be seated. దయచేసి కూర్చోండి. How many of them were here yesterday in my session? మరి నిన్నటి రోజు నేను చెప్పిన తరగతిలో ఎంతమంది ఉండున్నారు? నిన్నటి రోజు నేను చెప్పిన సెషన్లో ఎంతమంది ఉన్నారు? Okay. On the first day? మొదటి రోజు ఉన్నవారు? Okay. So if you turn your Bible to Proverbs chapter 30 verse 7 and 8. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే, let us recap little of what was spoken yesterday. మరి నిన్నటి రోజు దేవుడు ఏం మాట్లాడి ఉన్నాడో కొన్ని మాటలు దాన్ని తిరిగేసుకుందాం. So a man called Agur started praying unto God. ఆగూరు అనే వ్యక్తి ఇక్కడ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం ప్రారంభించి ఉన్నాడు. And he says, Lord, I will ask you two things. ఆయన అన్నాడు, ప్రభువా నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను. దేవా I ask you two things. నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. And grant me
before I die. నేను చనిపోక మునుపే వాటిని నాకు అనుగ్రహించుము. Okay? అవునా? A man started praying to God ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. and said, ఆయన అంటున్నాడు, taking two requests before the throne of God. దేవుని సింహాసనం సన్నిధికి, ఆ దేవుని సింహాసనం చోటికి ఆయన 2 మనవులు తీసుకొని వెళ్తున్నాడు. And then he put a condition there. The condition is that the 2 requests should be granted before his death. అయితే ఆయన పెడుతున్నటువంటి ఆ మనవులకు 2 షరతులు ఒక షరతు పెడుతున్నాడు. ఏంటంటే ఆ 2 మనవులు నేను చనిపోక ముందే నాకు ఇవ్వాలి ప్రభు అంటున్నాడు. We all know that one day we will die. మనందరికీ తెలుసు ఏదో ఒక రోజు మనమంతా చనిపోతాం. Yes? అవునా? Can anybody live forever? ఎవరైనా ఇక్కడ ఉన్నవారు ఎప్పుడు చనిపోకుండా నిత్యం బ్రతికుంటామన్నవారు ఎవరైనా ఉన్నారా? Yes. ఉన్నారా? But we think in our heart that we will live here forever, and we fight with the people, we fight for the things of this world which will one day perish. కానీ ఈ లోకంలో మనం ఎప్పటికీ ఎల్లకాలం బ్రతుకుతాం అన్నట్టుగా ఆ ధోరణిలో మనం ఎలాగుంటామంటే ఇతరులతో మనం పోట్లాడుతుంటాము. మనము ఈ లోక సంబంధమైన వస్తువుల కోసము, లోక సంబంధమైన వ్యవహారాల కోసము మనము అవి నిత్యం ఉండేవి అన్నట్టుగా వాటి కోసమే పోరాడుతుంటాం. A man once born in this world will face death and then the judgment of God. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుష్యుడు ఒక రోజు చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఆ తర్వాత తీర్పు జరగనైనది. So the death is 100% certain for every person. కాబట్టి మరణం అన్నది ప్రతి వ్యక్తికి కూడా 100% తప్పక సంభవిస్తుంది. Either we are in the ministry, we preach, or we are a believer, or we are a worship leader, whoever it is, one day he will die. మనము పరిచర్య చేస్తున్న వారమైనా, బోధకులమైనా, ఆరాధన నడిపిస్తున్న వారమైనా, పాటలు పాడుతున్న వారమైనా, మామూలు విశ్వాసులమైనా, లోక సంబంధంగా ఎవరమైనా కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. We cannot even increase one day of our life. మన జీవితంలో కనీసం ఒక దినాన్ని కూడా మనం పెంచుకోలేం. Because the breath inside our nostrils is in the hands of God. ఎందుకంటే మన నాసిక రంధ్రాలలో ఉన్నటువంటి ఊపిరి దేవుని వశంలో ఉన్నది. And then he takes 2 requests to God. ఆ తర్వాత ఆయన 2 మనవులు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తున్నాడు. With a condition stating that it should be answered, requesting him for the grant so that God will answer it before his death. ఆ 2 మనవులు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తూ దానికి ఒక షరతుగా నేను చనిపోక ముందే వాటిని జరిగించాలి ప్రభా, వాటిని నెరవేర్చాలి, వాటిని నాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాడు. And in Telugu Bible this verse started beautifully. First it says Deva, and then first he says Lord, and then he starts his prayer. మరి ఇక్కడ ఈ తెలుగు భాషలో మనం చూసినట్లయితే చక్కగా వివరించబడుతుంది. ఆయన ప్రార్థన ప్రారంభించే ఆ ప్రారంభంలో దేవా అని సంబోధిస్తూ ఆ తర్వాత ఆయన 2 మనవులు చేసుకుంటున్నాడు. So he is praying unto God. కాబట్టి ఆయన దేవునికి ప్రార్థిస్తున్నాడు. Now who is this God? ఈ దేవుడు ఎవరు? If you read again Isaiah chapter 46 verse 9 and 10. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే There God says, I am God. అక్కడ అంటాడు దేవుడు నేను దేవుడను నేనే. There is no one else like me. మరి ఏ దేవుడును నా వంటి వాడు లేడు. There is none like me. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడు లేడు. I am the only God. నేను మాత్రమే దేవుడను. I know everything. నేను సమస్తమును ఎరిగిన వాడను. He is a God with a foreknowledge of things. ఆయన భవిష్యత్తు జ్ఞానమంతటిని ఎరిగిన వాడిగా దేవుడిగా ఉన్నాడు. Nothing can be hidden from God. దేవునికి చాటుగా ఏది ఉండటానికి దాక్కోవడానికి లేదు. You know the Bible says in Luke chapter 12 Jesus says like this. లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఈ రీతిగా మాట్లాడుతూ ఒక మాట అంటాడు. If you read Luke chapter 12 verse 1 to 10 carefully, లూకా సువార్త 12వ అధ్యాయం మొదటి 10 వచనాలు చాలా జాగ్రత్తగా చూస్తే, do you all know where is the book of Luke? లూకా సువార్త అసలు ఎక్కడుందో అందరికి తెలుసా అండి? Yes. తెలుసా? In the Old Testament. పాత నిబంధనలో ఉంది కదా. Okay. So if you turn your Bibles to Luke chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం చూసినట్లయితే, So there was a great multitude which followed Jesus. అక్కడ గొప్ప జనసమూహము యేసయ్యను వెంబడిస్తున్న ప్రజలు ఉన్నారు. Okay? అవునా? And then Jesus opened his mouth and started speaking, cautioning people about certain things. అప్పుడు యేసుక్రీస్తు వారు తన నోరు తెరిచి ఆయన వారితో మాట్లాడుతూ సంభాషించడం ప్రారంభించాడు. వారిని కొన్ని విషయాలను గురించి హెచ్చరిక చేయడం మొదలుపెట్టాడు. And then this man in the book of Proverbs, okay, we will come to Luke chapter 12 in some time.
మరి మరలా ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు లూకా 12లోకి వద్దాం కానీ ఇప్పుడు మరలా సామెతల 30వ అధ్యాయంలోకి వెళ్తే, Okay, great multitude followed Jesus. ఇక్కడేమో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గొప్ప జనసమూహం వెంబడిస్తున్నారు. And in the book of Proverbs, one man started praying to God. సామెతల గ్రంథంలోనేమో ఒక్క వ్యక్తి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. And there are two requests. ఇక్కడ రెండు మనవులు ఉన్నాయి. The first one is, ఒకటేమో remove far from me vanity and lie. ఈ లోకంలో ఉన్న వ్యర్థత అంతటిని నాలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాడు. Vanity and lie. వ్యర్థతను అబద్ధములను నా నుండి దూరం చేయమంటున్నాడు. So he combined vanity and lie. మరి ఈ వ్యర్థతను అబద్ధాన్ని రెండిటిని పోల్చి ఆయన మాట్లాడుతున్నాడు. If we believe vanity, that means we are living in a lie. వ్యర్థతను మనం గ్రహించినట్లయితే దాని అర్థం ఏంటంటే మనం అబద్ధంలో బ్రతుకుతున్నాము అని. So that was his first request to God. కాబట్టి అతడు చేసిన మొదటి మనవి అది. Just like how the wife of Hosea did in the book of Hosea. హోషేయ గ్రంథంలో మరి హోషేయ భార్య ఎలా చేసిందో అదే రీతిగా. So God spoke with prophet Hosea. హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. So he got married to that lady. ఆ స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు. And then they had 3 children. వారికి 3 పిల్లలు పుట్టారు. He took her children as the father. మరి ఆ పిల్లలకు తండ్రిగా తనను తీసుకున్నాడు. But even though this Hosea loves her more and more and more, but this lady was only interested to commit adultery, to live like a prostitute. ఈ హోషేయ తన భార్యగా చేసుకున్నటువంటి ఆ స్త్రీని బహుగా ప్రేమించాడు, ఎంతో ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. కానీ ఎంత ప్రేమించినప్పటికీ ఆమె బయట వేశ్యతనం చేయడానికే, ఆ వ్యభిచారం చేయడానికే తను అప్పగించుకున్నది. కానీ So in Hosea chapter 2 verse 2, Hosea tells his children, go and plead with your mother. మరి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మరి ఆ యొక్క పిల్లల్ని వెళ్ళమంటున్నాడు, తన తల్లి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోమంటున్నాడు. Tell her to remove all what is on her face and what is underneath her breast. మరి ఆమె ముఖం మీద ఉన్నటువంటి ఆ యొక్క వాటన్నిటిని తొలగించుకొని ఆమె స్తనముల వద్ద ఉన్నటువంటి అడ్డును తొలగించుకోమని చెప్పమని బతిమాలుకోమని పిల్లలను పంపిస్తున్నారు. So there are 2 things that Hosea told his children to tell to their mother. మరి ఈ హోషేయ భక్తుడు తన పిల్లలు 3 కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళి వారిని బతిమాలుకోవడానికి 2 విషయాలు చెప్పి పంపిస్తున్నాడు. So these little children might have ran into the streets and crying to the mother saying, remove what is on your face and what is between your breast. మరి ఈ పిల్లలు పరిగెత్తుకొని వీధుల్లోకి వెళ్ళి ఆ వీధుల్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ ముఖం మీద ఉన్నటువంటి ఆ విషయాలన్నీ తొలగించుకొని నీ స్తనముల మీద ఉన్న అడ్డును తొలగించుకోమని వారు ఏడుస్తూ విలపిస్తున్నారు. 2 things. 2. One is which is on the face. ఒకటేమో ముఖం మీద ఉన్నదాన్ని, which means which is visible. అంటే కనబడుతున్న దాన్ని. The second is which is under the breast. రెండవదేమో స్తనముల దగ్గర, that is inward. అంటే లోపలి భాగంలో. The face is outward. ముఖమేమో బయట భాగము, and the other is the inward. ఇంకొకటేమో లోపలి భాగం. Every person, ప్రతి వ్యక్తి, when he comes to Jesus, యేసు వద్దకు వచ్చినప్పుడు there should not only be the outward things being removed, మరి బాహ్య సంబంధంగా బయట విషయాల్ని మాత్రమే తొలగించుకోవడం కాదు, but there is much more inward. అంతర్గతంగా కూడా చాలా ఉన్నాయి. There are many things which are hidden inside. లోపల దాగి ఉన్నవి అనేకమైనవి ఉన్నాయి. All such things should be removed. అవన్నీ అటువంటివన్నీ కూడా తొలగించబడాలి. So this lady, this wife thought when she go out painting her face and live in like a prostitute, and she gets all what she needed, she thought her work was providing her everything. మరి ఇక ఆమె ఆ ముఖాన్ని చక్కగా రూపుదిద్దుకొని చక్కగా తయారయ్యి వెళ్ళి ఆమె సంపాదిస్తున్నటువంటి సంపాదన ద్వారా ఆమె అనుకుంటుంది, నేను ఇలా ఈ పని చేయడం ద్వారా ఎంతో సంపాదించుకుంటున్నానని సంబరపడతా ఉంది. She doesn't know all that is vanity. మరి అదంతా ఎలా వ్యర్థతగా ఉన్నదో ఆమెకు అర్థం కావట్లేదు. How can we say that we don't have vanity inside this heart? మరి ఈ హృదయం లోపల ఎటువంటి వ్యర్థత లేదని మనం ఎలా చెప్పగలం? Anything other than Jesus is vanity. యేసు కాకుండా, యేసు లేకుండా ఉన్న ఏదైనా గానీ అది మొత్తం వ్యర్థమే. Because the Bible says in Song of Solomon chapter 1 verse 13. ఎందుకంటే పరమగీతం 1:13లో బైబిల్ చెప్తుంది. Come on, shall we read that? మనం చదువుకుందామా? నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. Who should be there? ఎక్కడుండాలి అక్కడ? ఎవరుండాలి అక్కడ? Beloved. ప్రియుడు. Who is that beloved? ఆ ప్రియుడు ఎవరు?
Jesus. యేసు. Yes? అవునా? Yes or no? అవునా కాదా? So anything other than Jesus is vanity. కాబట్టి యేసు కాకుండా, యేసు లేకుండా ఉండేది ఏదైనా కానీ అది వ్యర్థమే. Are you able to understand? అర్థమవుతుంది కదండి? Adam and Eve were supposed to go and eat from the tree of life. ఆదాము హవ్వలు అసలైతే వారు వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాన్ని తీసుకొని తినాలండి. Who is the tree of life? ఆ జీవవృక్ష ఫలం ఎవరు? Jesus. యేసు. So everything we intake, it should be from Jesus. మనము ఏది లోనికి తీసుకున్నా కూడా అది యేసు నుండే అయి ఉండాలి. Who is glorified in heaven? మరి పరలోకమందు మహిమపరచబడిన వారు ఎవరు? Who? ఎవరు? Jesus. యేసు. Yes? అవునా? Nobody else is glorified in heaven. మరి ఎవరు కూడా పరలోకంలో ఇంకా వేరెవరు కూడా మహిమపరచబడలేదు. The Bible says in the book of Revelations, ప్రకటన గ్రంథంలో బైబిల్ చూసినట్లయితే, just listen here. వినండి. The Bible says, బైబిల్ చెప్తుంది, everyone followed the Lamb, మరి ప్రతి ఒక్కరు కూడా గొర్రెపిల్లను వెంబడించారు. singing a new song unto him. ఆ గొర్రెపిల్లను వెంబడిస్తూ వారు ఒక నూతన గీతం పాడుతున్నారు. Wherever the Lamb goes, the heaven follows the Lamb. మరి ఈ గొర్రెపిల్ల ఎటు వెళ్తా ఉంటే ఆ పరలోకమంతా కూడా ఆ గొర్రెపిల్లను అనుసరిస్తూ వెంబడిస్తూ వెళ్తున్నారు. So who is the center of the heaven? కాబట్టి ఇప్పుడు పరలోకంలో కేంద్ర బిందువు ఎవరు? Jesus. యేసు. Who should be the center in this heart? ఈ యొక్క హృదయంలో ఎవరు కేంద్ర బిందువుగా ఉండాలి? Jesus. యేసు. Jerusalem was the dwelling place of God. యెరూషలేము దేవుని నివాస స్థలముగా ఉన్నది. God resides in Jerusalem. దేవుడు యెరూషలేములో నివాసం ఉన్నాడు. People go to Jerusalem to meet their God. దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రజలు యెరూషలేముకు వెళ్ళేవారు. But in the end times, ఈ అంత్య దినాలలో the Jerusalem is this body. యెరూషలేం అంటే ఈ దేహమే. God lives inside this body. మరి ఈ దేహం లోపల అంతర్భాగం, this body is the residence of God. ఇది దేవుని ఆలయంగా, ఇది దేవుని నివాస స్థలముగా ఉన్నది. Then what should be inside this body? మరి ఈ దేహం లోపల ఏముండాలి? That Jesus should become the supreme treasure inside this heart. యేసు క్రీస్తే అత్యున్నతమైన నిధిగా ఈ హృదయంలో ఉండాలి. Except Jesus, యేసు లేకుండా rest all is vanity. మిగతాదంతా వ్యర్థము, వ్యర్థత. That's why this man Agar prayed to God and said, remove vanity far from me before I die, because with this vanity I cannot enter into the kingdom of God. అందుకనే ఈ ఆగూరు అనే వ్యక్తి ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను చనిపోకముందే నా జీవితంలో ఉన్న వ్యర్థతనంతటిని తొలగించండి నాయన. ఎందుకంటే ఒకసారి నేను చనిపోతే, ఈ వ్యర్థతను కలిగి చనిపోతే నేను పరలోకానికి వెళ్ళలేను గనుక నేను చనిపోకముందే నా జీవితంలో దాగి ఉన్న వ్యర్థత అంతటిని తొలగించండి నాయన అని Let the ప్రార్థిస్తున్నాడు. beloved be rest inside this heart. మరి ఆయన హృదయంలో నెమ్మది పొందుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాడు. So let the beloved rest inside this heart. ఆ ప్రియుడు తన హృదయంలో ఉండేటట్టుగా ప్రార్థిస్తున్నాడు. My Jesus is my beloved. యేసే నా ప్రియుడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Shall we close our eyes for 1 minute and talk with our beloved? ఒక్క నిమిషం మన కళ్ళు మూసుకొని ఆ ప్రియునితో మనం మాట్లాడదామా? మన ప్రియునితో Just open your heart and speak with him. మీ హృదయాలు తెరిచి ఆయనతో మాట్లాడండి. Oh my beloved. ఓ నా ప్రియుడా. Oh my beloved. ఓ నా ప్రియుడా. Oh my beloved. ఓ నా ప్రియుడా. What a wretched man I am. What a wretched man I am. నాయనా, నేను ఎంత దుష్టుడైనటువంటి వ్యక్తిని, ఎంత చెడ్డవాన్నయ్యా. What a wretched man. నాయనా, ఎంత చెడ్డవాన్ని తండ్రి. A man of vile, O Lord. నాయనా, ఎంతో వ్యర్థత ఉన్నది నాయనా. Full of vanity inside. అంత వ్యర్థత ఉన్నది నాయనా. Oh, the Lamb of God. దేవుని గొర్రెపిల్ల. Oh my beloved. ఓ నా ప్రియుడా. Come Lord Jesus. ప్రభువైన యేసు రమ్ము. Rest inside this heart. ఈ హృదయంలో నివాసముండుము. Remove this vanity. ఈ వ్యర్థతను తొలగించుము. Anything apart from you, remove it, O Lord. నీకు కానిది, నీకు చెందినది కానిదంతటిని నాలో నుండి తొలగించు నాయనా. Before I die. నేను చనిపోక ముందే. Before I die. నేను చనిపోక ముందే. Remove this vanity, O Lord. ఈ వ్యర్థతనంతటిని తొలగించండి నాయనా. Remove this vanity. ఈ వ్యర్థతను తొలగించండి. Remove this vanity. ఈ వ్యర్థతను తొలగించండి. Oh Jesus. ఓ యేసయ్యా. My beloved. నా ప్రియులారా. My beloved. నా ప్రియుడా. Open your mouth and speak with your beloved. మీరు నోరు తెరిచి మీ ప్రియునితో మాట్లాడండి. Oh my beloved. ఓ నా ప్రియుడా. What a wretched man I am. నేను ఎంత దుష్టుడినయ్యా. I have thrown you out of this temple. ఈ దేహంలో నుండి, ఈ ఆలయంలో నుంచి నిన్ను బయటికి తోసేసానయ్యా.
I am sorry, Jesus. నన్ను క్షమించు యేసయ్యా, I am sorry. నన్ను క్షమించు. I brought all vanity inside my heart. సమస్త వ్యర్థతను నా హృదయం లోపల నింపుకున్నానయ్యా. Just like the wife of Hosea. హోషేయ భార్య లాగానే నేను కూడా I am thinking this world is providing me everything. ఈ లోకము నాకు సమస్తము అనుగ్రహిస్తున్న అన్నిటిని నాకు అనుగ్రహిస్తుంది అనుకుంటున్నాను. No, Lord. లేదు ప్రభువా, everything comes from your throne of God. సమస్తము దేవుని సింహాసనము నుండే వస్తున్నదయ్యా. Today I come back to you, Jesus. ఈ రోజు నేను తిరిగి నీ వద్దకు వస్తున్నాను యేసయ్యా. I open my heart. నా హృదయాన్ని తెరుస్తున్నానయ్యా. I widely open my heart. నాయనా, నా హృదయాన్ని బాహటంగా నేను తెరుస్తున్నాను, విశాలంగా తెరుస్తున్నానయ్యా. Come, my beloved. ప్రియుడా రా నాయనా. Come, my beloved. నా ప్రియుడా రమ్ము, నాలోనికి రమ్ము. My beloved. నా ప్రియుడా, My Jesus. నా యేసయ్యా, My Jesus. నా యేసు, My Jesus. నా యేసు. Shall we sing one chorus as we close our eyes? Just the name of Jesus. అలాగే కళ్ళు మూసుకొని ఉంటుండగా ఒక చిన్న కోరస్ పాడుకుందామండి. Let us just call upon the name of our beloved. ఆ మన ప్రియుని నామం పేరిట మనం మొరపెట్టుకుందాం. Only the name of Jesus. కేవలం యేసు నామమే. Your name is a strong tower, O Lord. నీ నామము బలమైన దుర్గమయ్యా. Your name is the banner in my life. నాయనా, నీ నామము నా జీవితంలో కేడముగా ఉన్నది నాయనా. Your name is my refuge, O Lord. నీ నామమే నాకు కేడముగా ఉన్నదయ్యా. Your name is my treasure, O Lord. నా దుర్గముగా, నా యొక్క నిధిగా ఉన్నదయ్యా. Everything is Jesus. నాయనా, సమస్తము యేసే. Only Jesus. కేవలము యేసే. Heaven glorifies Jesus. ఆ యేసయ్యను మహిమపరుద్దాం. Jesus, you be glorified inside my life, O Lord. యేసయ్యా, నా జీవితంలో నీవే మహిమపరచబడాలయ్యా. Let the vanity be removed. వ్యర్థతంతా తొలగించబడాలయ్యా. Let it be removed, O Lord. వ్యర్థతంతా తొలగించబడును గాక యేసయ్యా. If you don't remove, who will remove this vanity? ఈ వ్యర్థతను నాలో నుండి నువ్వు తొలగించకపోతే మరెవరు తొలగిస్తారయ్యా? As Agar prayed, ఆగూరు ప్రార్థించినట్టుగా I pray today, ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను. Lord, ప్రభువా, remove far from me vanity and lie. ఈ వ్యర్థతను అబద్ధములన్నిటిని నాలో నుండి దూరపరచు నాయనా. Jesus. How beautiful is your mighty name, O Lord. నీ సుందరమైన నామం ఎంత Oh, అద్భుతమైన how నామం. beautiful. I lift up my hands, O Lord, today unto you. అట్టి సుందరమైన నామమైన నీ నామం వైపే నా చేతులు ఎత్తుచున్నాను. I stand in reverence before you, Jesus. నీ ఎదుట నేను గౌరవ సూచకంగా నిలబడుతున్నానయ్యా. I stand in reverence before you, O Lord. నీ ఎదుట మర్యాద పూర్వకంగా నేను నిలబడుతున్నానయ్యా. Let us stand in reverence before that mighty God. ఒకసారి ఆ బలమైనటువంటి దేవుని యొక్క గౌరవార్థమై అందరం లేచి నిలబడదాం. Oh, my Jesus. ఓ నా యేసు, Oh, my Jesus. ఓ నా యేసు, Oh, my Jesus. ఓ నా యేసు. Today I want you to become my beloved, O Lord. ఈ రోజు నువ్వు నా ప్రియుడిగా మారాలయ్యా. Today I accept you as my beloved. ఈ రోజు నిన్ను నా ప్రియుడిగా అంగీకరిస్తున్నాను. You are my beloved, Jesus. నీవే నా ప్రియుడవేసయ్యా. You are my beloved, Jesus. నీవే నా ప్రియుడవేసయ్యా. You are my beloved. నీవే నా ప్రియుడవు. Come on, all together. ఆయనకు మొరపెట్టు. Oh, let us call upon his name. ఆయన నామాన్ని మొరపెడదాం. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. Today you tell the Holy Spirit, ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మతో చెప్పు, nothing is happening in my heart. నా హృదయంలో ఏమి జరగట్లేదయ్యా. When I hear the name of Jesus, అయితే నేను యేసయ్య నామాన్ని వింటున్నాను. nothing is happening in my heart. నా హృదయంలో ఏమి జరగట్లేదు. My dear Holy Spirit, నా ప్రియ పరిశుద్ధాత్ముడా, please come and prick my heart. దయచేసి నా హృదయంలోనికి రండి. As you pricked the hearts of 3,000 people on the day of Pentecost. ఆ పెంతెకోస్తు దినాన ఆ 3,000 మంది హృదయాలను తెరిచినట్టుగా, బద్దలు కొట్టినట్టుగా Open your mouth and talk with the Holy Spirit.
మీరు కూడా పరిశుద్ధాత్మతో మాట్లాడండి. మీ నోరు Holy తెరిచి. Spirit, you come and prick my heart today. పరిశుద్ధాత్ముడా నీవు వచ్చి నా హృదయాన్ని పగలగొట్టు నాయనా. Prick my heart. నా హృదయాన్ని విరగొట్టు నాయనా. Prick my heart. నా హృదయాన్ని నాయనా గుచ్చేటట్టుగా చెయ్యి నాయనా. నా హృదయాన్ని గుచ్చుకునేటట్టుగా చెయ్యి తండ్రి. Come Holy Spirit. పరిశుద్ధాత్ముడా రండి. Come Holy Spirit. పరిశుద్ధాత్ముడా రండి. I want everybody to close your eyes and lift up your hands. అందరూ ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన సన్నిధిలో చేతులెత్తి ఆయనకు మొరపెట్టండి, అడగండి. Dear Holy Spirit, ప్రియ పరిశుద్ధాత్ముడా, I pray now. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను. I pray now. నేను ప్రార్థిస్తున్నాను. I request you now. నీకు మనవి చేసుకుంటున్నాను. That you will come and prick every heart which is here, O Lord. నాయనా ఇక్కడికి దిగి వచ్చి నాయనా ప్రతి హృదయాన్ని మీరు గుచ్చుకునేటట్టుగా చేయండి నాయనా. Let Jesus become their beloved, O Lord. యేసు వారి ప్రియుడిగా మారునట్లుగా చేయండి Let నాయనా. Jesus become their beloved. యేసు వారి ప్రియుడిగా మారునుగాక. Oh, the Spirit of the living God. ప్రియ పరిశుద్ధాత్మ దేవా, Make Jesus beautiful to them. యేసు వారికి ప్రియుడిగా మారునుగాక. Make Jesus beautiful to them. యేసయ్యను వారికి సుందరమైన వాడిగా చేయండి నాయనా. Make Jesus beautiful to them. యేసయ్యను సుందరముగా చేయండి నాయనా వారికి. Let Jesus become precious to them. వారికి విలువైనటువంటి వాడిగా యేసు ఉండునట్లుగా చేయండి నాయనా. Let there be only Jesus. యేసు మాత్రమే ఉండునట్లుగా Only Jesus. యేసయ్య మాత్రమే. Only Jesus. యేసు మాత్రమే. Only Jesus. యేసు మాత్రమే. Only Jesus. యేసు మాత్రమే. Prick every heart, Holy Spirit. ప్రతి హృదయాన్ని మీరు అలాగా గుచ్చండి నాయనా. Row by row, person by person. నాయనా ప్రతి వరుసలో ఉన్న ప్రతి వ్యక్తిని ఆ విధంగా మీరు నీ ఆత్మ చేత వారిని గుచ్చండి నాయనా. Let Jesus become precious to these people. యేసు వారికి ప్రశస్తమైన వాడిగా మారును గాక. All together again, let us call upon the name of Jesus. మరొకసారి అందరం కూడా ప్రభు పేరిట ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. హృదయంలో Jesus. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. Come on, all together, open your mouths. అందరూ నోరు తెరిచి Call upon the name of Jesus. ఆ ప్రభు పేరిట మొరపెట్టండి. We don't have anyone other than Jesus. యేసు లేకుండా, యేసు కాకుండా ఇంకెవరు లేరు. If I come to heaven, who is there, O Lord? నేను పరలోకానికి వస్తే అక్కడ ఎవరుంటారయ్యా? If I go down the earth, whom do I have, O Lord? భూమి మీద నాకు ఇంకెవరున్నారయ్యా? I do not have anyone else other than you, Jesus. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా Your యేసయ్యా. name is a mighty tower. నీ నామము బలమైన దుర్గము. I will run into the tower. ఆ దుర్గం కిందికి నేను పరిగెత్తుకొని వెళ్తాను. And I will be safe in your name. నీ నామం అనే దుర్గం కింద నేను సురక్షితంగా My ఉంటాను. Jesus, my Jesus, my Jesus. నా యేసయ్యా, నా యేసయ్యా, నా My యేసు, Jesus, నా యేసయ్యా, my Jesus, నా యేసు, my Jesus, నా యేసు, my Jesus, నా యేసు, my Jesus. నా యేసు. Break my heart today. ఈ రోజు నా హృదయాన్ని బద్దలు కొట్టండి నాయన. Let Jesus become my beloved. యేసు నా ప్రియుడుగా మారునట్లుగా చేయండి ప్రభా. Yesaya, Yesaya, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, Thank you, thank you, thank you, thank you, thank you. Oh, Rabasiya, యేసయ్యా. Oh, thank you, Jesus. Thank you, thank you, thank you, thank you, thank you, thank వందనాలయ్యా, you. వందనాలయ్యా, వందనాలయ్యా. Oh, Rabaso, Rabasiya.
Jesus, 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 Jesus. He is walking in the midst of us. ఆయన మన మధ్యన నడుస్తున్నాడు. He is walking in the midst of us. ఆయన మన మధ్యన He is సంచరిస్తున్నాడు. walking in the midst of మన us. మధ్యన ఆయన My సంచరిస్తున్నాడు. Jesus, యేసయ్యా, you are the strongest tower. నీవే బలమైన దుర్గము. You are my refuge, O Lord. నీవు నా దుర్గమై You ఉన్నావయ్యా. are my refuge, O నీవు Lord. నా కోటవై You ఉన్నావయ్యా. are my refuge, O నీవే Lord. నా కోటవు. Oh my Jesus. ఓ నా యేసు. One more time, Holy Spirit. మరొకసారి One more time, Holy Spirit. పరిశుద్ధాత్ముడా. One more time, Holy Spirit. మరొకసారి పరిశుద్ధాత్ముడా. I plead you one more time. మరొకసారి నీకు మనవి చేసుకుంటున్నాం, బతిమాలుకుంటున్నాం. My Jesus. My Jesus. నా యేసయ్యా, My Jesus. నా యేసయ్యా, My Jesus. నా యేసు. You are my beloved. నీవు నా ప్రియుడవు. I put you in my heart. నా హృదయంలో నేను పెట్టుకుంటున్నానయ్యా. I put you in my inward parts, O నా Lord. అంతరంగ భాగాలలో నిన్ను నాయన నీ ఉనికిని పెట్టుకుంటున్నానయ్యా. Now may all that which is inside me praise the Lord. నాలో ఉన్న అన్న అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన నామమును సన్నుతించును గాక. Praise the Lord. యేసయ్యా నీకు వందనాలు. Praise the Lord. ప్రభువా నీకు వందనాలు. Thank you, Jesus. Thank you. యేసయ్యా నీకు వందనాలు. వందనాలు ప్రభా, వందనాలు, వందనాలు అయ్యా. Thanక్ you, Jesus. Thank you. వందనాలు Thank ప్రభా, you. వందనాలు Thank అయ్యా. you. వందనాలు, వందనాలు, Thank you, Jesus. Thank you. Thank you. వందనాలు Thank యేసయ్యా, you. వందనాలు. Oh, thank you. Thank you. Thank you. Thank వందనాలు, you. వందనాలు, Thank వందనాలు, you. వందనాలు, వందనాలు. Oh, thank you, Lord. Thank you. వందనాలు Thank you. ప్రభా, Thank you. వందనాలు Thank ప్రభా, you. వందనాలు Thank ప్రభా, you. వందనాలయ్యా. Thank you. Thank you. Thank you. వందనాలు, 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 Thank you. వందనాలు. Oh, thank you, Jesus. Thank you, Jesus. Thank you. Thank you. నీకే Thank you. కృతజ్ఞతలు, Thank you. కృతజ్ఞత. Thank you. నీకే వందనాలు. Thank నీకే you, Jesus. Thank you. Thank you. Thank you. యేసయ్యా Thank you. కృతజ్ఞతలు, Thank you. కృతజ్ఞతలు. నీకే Oh, I lift కృతజ్ఞతలు. up my hands. I thank you, Jesus. నా I thank చేతులు you. ఎత్తి I నిన్ను thank you. I స్తుతిస్తున్నాను thank you. యేసయ్యా. I నీకు thank you. కృతజ్ఞతలు I thank చెల్లిస్తున్నాను. you. I thank you. I నీకు thank you. I వందనాలు thank you. I చెల్లిస్తున్నాను. thank you. కృతజ్ఞతలు Name చెల్లిస్తున్నాను. of the Lord is a strong power, and I will run to Jesus. యెహోవా నామము బలమైన దుర్గముగా ఉన్నది కనుక ఆయన నామమున యేసు వద్దకు నేను పరిగెడుతున్నాను. My Jesus, my నా Jesus, యేసు, నా యేసు నీకు వందనాలు. Jesus, my Jesus, my Jesus, my Jesus, my Jesus, నా యేసు నీకు వందనాలు. my Jesus. నా యేసు, I prostrate before you today. నీ ఎదుట నేను ఈ రోజు సాష్టాంగపడుతున్నాను I అయ్యా. bow my heart before you today. నా హృదయాన్ని నీ ఎదుట కుమ్మరిస్తున్నానయ్యా. Open that, O Lord, that why you are my beloved. నీవు నా ప్రియుడుగా ఉండే విధంగా నా హృదయాన్ని విశాలంగా తెరవండి Open నాయనా. my understanding, O Lord. నా గ్రహింపును తెరవండి నాయనా. Open my blinded eyes, O Lord. నా గుడ్డి నేత్రాలను తెరవండి నాయనా. Open my blinded heart, O Lord. నా గుడ్డి హృదయాన్ని తెరవండి నాయనా. I hand over my body to you, Jesus. నా దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను. Come to this wretched man నాయనా, ఈ యొక్క దుష్టుడైనటువంటి వ్యక్తి వద్దకు రా నాయనా. and open the blinded heart. ఈ గుడ్డి హృదయాన్ని తెరవండి నాయనా. My Jesus, నా యేసయ్యా, my Jesus, నా యేసయ్యా, my Jesus. నా యేసయ్యా. In Jesus Christ matchless name we ask you, Father. యేసయ్య సాటి లేని నామమున మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen, amen, ఆమేన్, ఆమేన్, amen, ఆమేన్, amen. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. Why don't we clap to that Jesus, యేసయ్యకు ఒకసారి చప్పలు కొడదామండి. the beloved of our heart, మన హృదయం అంతరంగం నుండి the beloved of our heart, మన హృదయం యొక్క ప్రియునికి, the beloved of our heart. మన హృదయ ప్రియునికి. Amen, ఆమేన్. amen. We all know Jesus, right? మీరందరూ యేసుని ఎరిగి ఉన్నారు కదండి, Yes. అవునా? Peter said, పేతురు అన్నాడు, Jesus, you are the Son of God. యేసయ్యా నువ్వు దేవుని కుమారుడవు. Yes. అవునా?
You're the Messiah. నీవే మెస్సయ్యావు. When Jesus came to Peter and his brother and said, "Follow me," they both followed Jesus. యేసు పేతురు వద్దకు తన సహోదరుని వద్దకు వచ్చి నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వారు ఇరువురు ఆయనను వెంబడించారు. Yes, అవునా? they both followed Jesus. వారిద్దరూ యేసయ్యను వెంబడించారు. In the name of Jesus, యేసయ్య నామం పేరిట they did healings and miracles. అద్భుతాలు, స్వస్థతలు చేశారు. They believed. వారు నమ్మారు, విశ్వసించారు. Peter said, "This is the Son of God." పేతురు అన్నాడు, ఈయన దేవుని కుమారుడు అని. Then came a time where Jesus, after such a mighty ministry, then when he came to the end days of his life, though he started talking about his death. అయితే ఇక ఆ విధంగా బలమైన పరిచర్య చేసి ఆ పరిచర్య ముగింపు కాలానికి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు తన మరణాన్ని గురించి ప్రస్తావించడం మొదలుపెట్టాడు. Then Peter said, అప్పుడు పేతురు అన్నాడు, "How can this happen? ఇది నీకు ఎలా సంభవిస్తుంది? It should not happen." ఇది సంభవించకూడదు. Jesus said, యేసయ్య అన్నాడు, "You devil." ఓ దయ్యమా, సాతానా. Yes, అవునా? there was such a communion. అంత సంభాషణ వారి మధ్యన, అంత సంబంధం ఉంది వారి మధ్యన. He said, "I am ready to die for you." నీ కొరకు నేను చావ సిద్ధంగా ఉన్నానన్నాడు ఆయన. "I will die for you, Jesus. యేసయ్య, అవసరమైతే నీకోసం నేను చచ్చిపోతానయ్యా అన్నాడు. But I will not let you die." కానీ నిన్ను మాత్రం నేను చనిపోనివ్వను. When Judas came along with the soldiers, యూదా ఆ సైనికులను పట్టుకొని వచ్చినప్పుడు యేసు దగ్గరికి Peter took the sword, పేతురు ఖడ్గం తీసుకున్నాడు. cut the ear of the soldier, ఆ సైనికుని చెవి తెగ నరికాడు. the ear of Malchus. మరి మల్కుస్ యొక్క ఆ చెవును తెగ నరికాడు. Such a man, అంత రోషం కలిగిన వ్యక్తి, such a radical man for Jesus. యేసయ్య కొరకు అంత రోషంతో ఉన్న వ్యక్తి. But then Jesus said, కానీ యేసయ్య అన్నాడు, "Peter, పేతురు, everything is fine, అంత బానే ఉంది, but కానీ you will deny me." నీవు నన్ను ఎరగనంటావయ్యా. A man who knows Jesus, యేసును ఎరిగిన వ్యక్తి, who traveled with Jesus, యేసుతో ప్రయాణించిన వ్యక్తి, who lived with Jesus, యేసుతో జీవించిన వ్యక్తి, who did healings and miracles. అద్భుతాలు, స్వస్థతలు చేసిన వ్యక్తి, He was on Mount Transfiguration. ఆ రూపాంతరపు కొండ మీద యేసయ్యతో ఉన్న వ్యక్తి, He saw the heavenly beings. ఆ పరలోక ఆ దృశ్యాన్ని చూసిన వ్యక్తి. Even after all these things, can a man deny Jesus? ఇన్ని అనుభవాలు కలిగిన వ్యక్తిగా ఉన్నటువంటి అట్టి వ్యక్తి యేసయ్యను ఎరగనని చెప్పగలడా? Most of us are in that position. మనలో చాలా మంది, అనేకులము అలాంటి స్థాయిలో ఉన్నాం, అంత ఉన్నత స్థితిలో ఉన్నాం. We say Jesus is the Son of God. మనం అంటాం యేసయ్య దేవుని కుమారుడని. Jesus died for me on the cross. యేసు నా కొరకు సిలువలో మరణించాడు. Everything is fine. అంతా చక్కగానే ఉంది, బాగానే ఉంది. But do you know how this man denied Jesus? కానీ ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా అండి? ఆయన యేసయ్యను తృణీకరించాడు. Jesus healed so many people. యేసయ్య అనేకులను తీసుకొని వచ్చాడు. యేసయ్య దగ్గరికి ఎంతో మందిని తెచ్చాడు. Now, from the garden of Gethsemane, they arrested Jesus. గెత్సెమనే తోట నుండి యేసయ్యను బంధించి తీసుకొని వెళ్తున్నారు. Do you all know the story? మీ అందరికీ ఆ సంఘటన తెలుసు కదా? Have you seen these skits for Good Friday and Easter? మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజు ఇలాంటి స్కిట్లు చేస్తుంటారు, చూశారు కదా? Did you see it in the skit or in the Bible? స్కిట్లో చూసారా, బైబిల్లో చూసారా? See, now this man, ఈ వ్యక్తి, such a man, అటువంటి వ్యక్తి, he saw the heavenly beings. ఆ పరలోకంలో ఉన్నటువంటి వారిని చూశాడు. They heard the voice of the Father. ఆ తండ్రి స్వరాన్ని వారు విన్నారు. They saw the miracles. మరి ఆ అద్భుతాలు చూశారు. He said, "I will die for you, Jesus." నీ కొరకు నేను అవసరమైతే చచ్చిపోతానేసయ్యా అన్నాడు. But when the time came, అయితే సమయం వచ్చినప్పుడు he had fallen. పడిపోయాడండి. He denied Jesus. యేసును ఎరగనని He said, "I don't know who is this Jesus." అసలు యేసు అంటే ఎవరో నాకు తెలియదు అన్నాడు. He took another disciple's help and he went into the palace to see what will happen to Jesus. మరి ఇంకొక స్నేహితుని లేదా ఇంకొక శిష్యుని సహాయం తీసుకొని ఆ రాజభవనంలోకి వెళ్ళాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా దాక్కొని చాటుగా వెళ్ళాడు. Their hearts were troubled. Disciples were troubled in their heart. మరి వారి హృదయాల్లో ఎంతో గలిబిలితో
కలవరంతో ఉన్నారు. They thought Jesus will establish his kingdom upon this earth. ఈ భూమి మీద యేసయ్య రాజ్యం స్థాపిస్తాడని మేము అనుకున్నాం కదా. But this man says, అయితే ఈయన అంటున్నాడు, I will go, I will die, people will kill me. నేను వెళ్తాను, నేను చనిపోతాను, ప్రజలు నన్ను చంపేస్తారని యేసయ్య అంటున్నాడు. They were broken inside. వారి హృదయంలో విరిగిపోయారు. They became like orphans in their heart. వారి హృదయంలో అనాథల్లాగా భావన కలిగింది. They were troubled inside their heart. వారి హృదయపు లోతుల్లో ఒకలాంటి కలవరం ఏర్పడింది. All their hope vanished. వారికి ఉన్న నిరీక్షణ అంతా మటుమాయమైపోయింది. And he entered into the palace. This Peter entered into the palace. ఇప్పుడు పేతురు ఆ రాజభవనంలోకి ప్రవేశించాడు చాటుగా. And one person said, ఒక వ్యక్తి అన్నాడు, you were with Jesus. అరే నేను అనుకుంటాను నువ్వు కూడా యేసయ్యతో ఉన్నావు కదా, యేసయ్య గుంపులో ఉన్నావు కదా అన్నారు. And he says, అప్పుడు అంటాడు, I don't understand what you are talking. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా, నాకేం అర్థం కావట్లేదు అంటాడు ఈ పేతురు. He will act as if he did not understand the language of the other person. అసలు అవతలి వ్యక్తి అడుగుతున్న ప్రశ్న తనకు పూర్తిగా అర్థం కాలేదు ఆ భాష అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. But what was the reality? కానీ వాస్తవం ఏంటి? He understood that. అర్థమైంది ఆయనకి. But he says, కానీ ఆయన ఏమంటున్నాడు? I don't understand what you talk. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా I ప్రవర్తిస్తున్నాడు. don't know what you say. అసలు నువ్వు ఏం అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. He will begin the denial of Jesus with a lie, saying, I don't know what you are talking. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనే ఒక అబద్ధముతో ఆయన యేసును తృణీకరించడం అన్నది మొదలైంది. How it started? ఎలా మొదలైంది? With a lie. ఒక అబద్ధంతో మొదలైంది. With a lie it started. అబద్ధముతో అది మొదలైంది. This is what will happen in your life when you put all the vanity inside your heart and you say, you talk to your soul and you say, I don't understand what the Bible says, what Jesus says. It begins, the vanity brings lie inside this heart. నీ హృదయం నిండా వ్యర్థతను నింపుకున్నావు అనుకో, ఆ నీ హృదయం అంతా వ్యర్థత నిండిపోయి ఉన్నప్పుడు ఒక్కసారి నువ్వు బైబిల్ గురించి ఆలోచించినప్పుడు అసలు ఈ బైబిల్ ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు, ఈ బైబిల్లో ఉన్న విషయాలు నాకు అసలు సరిగా అర్థం కావట్లేదు అన్న ఆ వ్యర్థత నీ హృదయంలో నిండి ఉన్న స్థితిని బట్టి బైబిల్నే సందేహించే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. Look, he started with a lie. చూడండి, ఒక అబద్ధంతో మొదలు పెట్టాడు. Then another person comes to Peter. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి పేతురు దగ్గరికి వచ్చాడు. He says, I have seen you somewhere. ఎక్కడో నిన్ను చూసినట్టుగా అనిపిస్తుంది నాకు. You also belong to this group or one of his disciples. నువ్వు కూడా ఈ గుంపులో ఒకటిగా ఉన్నట్టుగా, ఆయన శిష్యుల్లో ఒకటిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు అన్నాడు. Then he says, అప్పుడు ఆయన అంటాడు, I don't know that man. ఆ మనుష్యుడెవరో నేను ఎరగను. He made an oath. ఆయన ఒక ప్రమాణం చేశాడు. I don't know. నాకు తెలీదు. I don't know that man. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆ మనుషుడు ఎవరో నాకు తెలీదు. From lie, అబద్ధం నుండి to the oath. మరి ఇప్పుడు ప్రమాణం చేసే స్థితికి వచ్చేసాడు. Then the third person comes to Peter. ఆ తర్వాత మూడో వ్యక్తి యేసయ్య దగ్గర, పేతురు దగ్గరికి వచ్చాడు. One side Jesus was being tortured. ఒక వైపేమో యేసయ్య అక్కడ హింసించబడుతున్నాడు. They spit on his face. మరి ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. They buffet him, the Bible says. ఆయనను పోకిరి మాటలు మాట్లాడుతూ ఆయనను పురికొల్పుతున్నారు. They covered his face and they had hit him, the Bible says. ఆయన ముఖంను అలా కప్పేసి గుద్దుతున్నారు. And they smote him on his face. ఆయన ముఖం మీద వారు గుద్ది అలాగా ఉమ్మి వేసినట్టుగా మనం చూస్తున్నాం. For whom is he taking all these things? మరి ఎవరి కొరకు ఇవన్నీ చేస్తున్నాడు ఆయన? Is it also for Peter? పేతురు కొరకు కూడా చేస్తున్నాడా? Yes or no? అవునా కాదా? Yes. అవునా? They have hit Jesus. యేసయ్యను కొట్టారు. They have spit on the face of Jesus. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. They covered his face and they tortured him. ఆయన ముఖమును కప్పివేసి ఆయనను హింసిస్తున్నారు. They plowed his back. ఆయన వీపంతా దున్నేశారు. They have put a crown of thorns on his head. ముళ్ళ కిరీటాన్ని పెట్టారు నెత్తి మీద. For whose reason all this happened? ఇవన్నీ ఎవరి కొరకు జరుగుతున్నాయి అక్కడ? Because ఎందుకంటే today ఈ రోజు we also spit on the face of Jesus. మనం కూడా యేసయ్య ముఖం మీద ఉమ్మేస్తాం. And we say, మనం అంటాం, I will defile the name of Jesus because I love the vanity more than the beloved of the heart.
నా హృదయంలో ఉన్న ప్రియుని కంటే కూడా నాలో ఉన్న వ్యర్థతను నేను బహుగా ప్రేమిస్తున్నాను కాబట్టి అవసరమైతే యేసయ్య మీద ఉమ్మేస్తానన్న స్థాయికి వెళ్ళిపోతాను. When the third person came to Peter, ఆ మూడో వ్యక్తి పేతురు దగ్గరికి వచ్చినప్పుడు a group of people came to Peter. ఒక గుంపు వచ్చారు, గుంపుగా వచ్చారు పేతురు No, దగ్గరికి. we saw you. నిన్ను చూసాం, నిన్ను చూసాం మేము. You belong to this Jesus. నువ్వు కూడా ఈ యేసుకు చెందిన వాడివే. Then the Bible says, అప్పుడు బైబిల్ చెప్తుంది, by cursing and swearing, he said, I don't know this Jesus. ప్రమాణం చేస్తూ శపిస్తూ ఆయన ఏమంటున్నాడంటే నేను యేసుని ఎరగను అంటున్నాడు. First started with a lie. మొదట అబద్ధంతో మొదలు పెట్టాడు. Then an oath. ఆ తర్వాత ప్రమాణం చేశాడు. Then he even cursed and sweared that he don't know Jesus. చివరికి శపించి ఈ యేసును నేను ఎరగనని ప్రమాణం చేసే స్థాయికి దిగజారిపోయాడు. What a wretched man Peter was. ఎంత వ్యతిరేకంగా మారిపోయాడండి When పేతురు. the King of Kings, the Lord of Lords came and he said, follow me, he followed him. రాజుల రాజు ప్రభుల ప్రభు అయిన యేసు వచ్చి పేతురు వద్దకు స్వయంగా వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు పేతురు అన్ని వదిలిపెట్టి యేసయ్యను వెంబడించాడు. He said, surely you are the son of God. నిశ్చయముగా నువ్వు దేవుని కుమారుడవు అన్నాడు. You are the Messiah. నువ్వు మెస్సయావు అన్నాడు. He said he will die for Jesus. నేను యేసు కొరకు చావడానికి సిద్ధపడతాను He was అన్నాడు. ready to kill for the sake of Jesus. యేసయ్య కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. But when the trouble came, అయితే శ్రమ వచ్చినప్పుడు, when the trouble comes, కష్టం వచ్చినప్పుడు we lie saying, I don't know Jesus. నాకు యేసు తెలియదు అన్న అబద్ధాన్ని కూడా చెప్పేస్తాం. We make an oath saying, I don't know Jesus. యేసు ఎవరో నాకు తెలియదని ప్రమాణం చేసేస్తాం. We curse and swear, I don't know this Jesus. మనం శపించి అబద్ధ ప్రమాణం చేస్తాము, యేసును శపిస్తాం. Every time your heart is interested in the worldly things towards the lust, you are lying, you are oathing, and you are swearing and cursing the name of Jesus. నీ హృదయం నిండా ఈ లోక సంబంధమైన వ్యర్థత నింపబడి ఉన్నప్పుడు ఆ స్థితిని బట్టి నువ్వు యేసయ్యను ఎరగననే అబద్ధానికి లేదా ఆయనను శపించడానికి కూడా దిగజారిపోయి ఆయనను అబద్ధ ప్రమాణం చేసి నేను ఎరగననే స్థితికి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మూడవసారి he said, ఆయన అంటున్నాడు, cursing and swearing, శపించి అబద్ధ ప్రమాణం చేస్తున్నాడు. I don't know this man. నాకు ఈ వ్యక్తి తెలియదు అంటున్నాడు. And the cock crew, the Bible says. Cock crew. అప్పుడు కోడి కూసింది అని బైబిల్ చెప్తుంది. The Bible says, బైబిల్ చెప్తుంది, Jesus turned and looked at Peter. అప్పుడు యేసు పేతురు వైపు తిరిగాడు. One look of that beloved Jesus changed the life of Peter. The Bible says he went out and wept bitterly. ఆ ప్రియుడైన యేసు ఒక్కసారి పేతురు వైపు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగానే ఆ ఒక్క చూపు పేతురు జీవితం మొత్తం మార్చేసిందని చెప్తున్నది. ఎందుకంటే ఆయన బయటికి వెళ్ళి ఎంతో విలపించి ఏడ్చినట్టుగా బైబిల్ మనకు సెలవిస్తుంది. I am that wretched man, O Lord. నేనే ఆ దుష్టుడను ప్రభువా. Just like Peter, పేతురు లాగానే a vile and wretched man, నేను కూడా మూర్ఖుడనయ్యా. you people spit on your face. మీ ప్రజల ముఖములు ఉమ్మివేస్తున్నారు. They have put a crown of thorns on your head. ఆ తల మీద ముళ్ళ కిరీటం పెడుతున్నారు. They covered your face and they had hit you, O Lord. నీ ముఖం మీద కప్పివేసి నిన్ను గుద్దారయ్యా. They have plowed your back, O Lord. నాయనా నీ వీపును దున్నారయ్యా. That was my punishment. అది నా శిక్ష, నేను పొందవలసిన But when శిక్ష. you are ready to take the punishment, I, as a wretched man like Peter says, I don't know this Jesus. అటువంటి శిక్ష నేను పొందవలసిన శిక్ష నీ మీదకి తీసుకొని నువ్వు అనుభవిస్తా ఉంటే, ఒకవైపు నేను పేతురులాగా నేను కూడా మూర్ఖుడిగా తయారైపోయి నేను యేసుని ఎరగననే స్థాయికి దిగజారిపోతున్నానయ్యా. We cursed our beloved. We cursed our beloved. మన ప్రియుణ్ణి మనం శపిస్తున్నాం. We swore and said, I don't know this man. ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదని అబద్ధ ప్రమాణం చేస్తున్నాం. Every time you open your heart for the world, you are lying, cursing and oathing that you don't know that great God, the beloved of your heart, Jesus Christ of Nazareth. లోకం కొరకు నువ్వు ఎప్పుడైతే హృదయాన్ని తెరిచి ఉంచుతావో, ఆ వ్యర్థతంతా నీ హృదయంలో ఎప్పుడైతే నింపబడుతుందో, అప్పుడు యేసయ్యను ఎరగనని అబద్ధానికి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయనను శపించి ఆయనను ఎరగనని అబద్ధ ప్రమాణం చేసే స్థాయికి దిగజారిపోతావు. నీ ఆత్మీయ జీవితం అలా కూలిపోతుంది. What a wretched people we are. ఎంత మూర్ఖులమండి, ఎంత దుష్టులమండి మనం. Lord Jesus, ప్రభువైన యేసు, if one look of yours, ఒక్క దృష్టి, ఒక్క చూపు, if it can break my heart into millions of pieces, లక్షలాది ముక్కలుగా దాన్ని చేయగలిగిన ఆ ఒక్క చూపు ప్రభువా, నీ చూపు right now, ఇప్పుడు
turn and look at me, my beloved. ఒక్కసారి నా ప్రియుడా నా వైపు చూడవా నాయనా, Turn and look at me, my beloved. నా ప్రియుడా నా వైపు చూడవా రండి. What a wretched people we are. మనం ఎంత దుష్టులము, What a wretched people we are. ఎంత మూర్ఖులము. It is not the Roman soldiers who had hit Jesus, but we hit him every day. We cover his face, we spit on his face, and we hit him and we torture that beloved of our heart. యేసయ్యను హింసించింది ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ సైనికులు కాదు, కానీ మన మూర్ఖత్వాన్ని బట్టి మనము ఆ మన హృదయానికి ప్రియుడైనటువంటి యేసును మనము ఆయనను ఉమ్మివేస్తున్నాం, మనము ఆయనను హింసిస్తున్నాం, మనము ఆయనను బాధిస్తున్నాం. By our works, మన క్రియల ద్వారా, by our words, మన మాటల ద్వారా, by the jealous in this heart, మన హృదయంలో ఉన్నటువంటి కూరుకుపోయినటువంటి ఆ ద్వేషం ద్వారా, by the lust, ఆ యొక్క అహము ద్వారా, by covetousness, ఆ యొక్క వ్యర్థతను అనుసరించడం ద్వారా, love for the world, లోకం కొరకు వాంఛగలిగిన వారిగా we are every day denying Jesus and crucifying and torturing Jesus. ప్రతిరోజు మనం యేసయ్యను తృణీకరిస్తున్నాం, యేసయ్యను ఎరగన అబద్ధమాడి దూషిస్తున్నాం. To that lady, ఆ స్త్రీకి, the wife of Hosea, హోషేయ యొక్క భార్య, Hosea said, హోషేయ అంటున్నాడు, go into the streets, వీధుల్లోకి వెళ్ళు, cry unto your mother, నీ తల్లి వద్దకు వెళ్ళి మొరపెట్టండి, remove all the things which are on your face నీ ముఖం మీద ఉన్న వాటన్నిటిని తొలగించమని చెప్పమంటున్నాడు. and which is between your breast, నీ యొక్క స్తనముల మీద ఉన్నటువంటి దాన్ని తొలగించమంటున్నాడు. remove it. ఆ రొమ్ముల మీద ఉన్న దాన్ని To that తొలగించమంటున్నాడు. lady, ఆ స్త్రీతో, such a wretched sinner, అంత భయంకరమైన పాపి, the same thing in verse 20, he says, I am your husband and you are my wife. I will be your Ishi, which means I will become your husband. 20వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నేను నీ భర్తనైనాను, నీవు నా భార్యవైనావు, అటువంటి స్థితిలో నిన్ను నా భార్యగా నేను ఎంచుకుంటున్నాను You అంటున్నాడు. are my Ishi. నీవు నాకు ప్రియురాలివి. Jesus, you are my Ishi. యేసయ్యా నువ్వు నా ప్రియుడవు, You are my husband. నువ్వు నా భర్తవు, You are the beloved of my heart. నా హృదయానికి ప్రియుడవు, You are the heavenly bridegroom. నీవు పరలోకపు వరుడుగా ఉన్నావయ్యా. Lord Jesus, ప్రభువైన యేసు, I took you out. నిన్ను నేను బయటికి తీసేశాను, I took you out. నిన్ను బయటికి తోలేశాను. I have put all the vanity inside this heart. సమస్త వ్యర్థతను నీ హృదయంలో, నా హృదయంలో నింపుకున్నానయ్యా. But the same Jesus అయితే అదే యేసు, who took that pain, ఆ నొప్పిని తీసుకున్న యేసు, who took the cross, ఆ సిలువను మోసిన who యేసు, had shed his blood, ఆయన రక్తం కార్చిన యేసు says, ఆయన అంటున్నాడు, I am your Ishi. నేను నీ భర్తనై ఉన్నాను, I am your Ishi. నేను నీ భర్తనై ఉన్నాను. Remove vanity. ఆ వ్యర్థతను తొలగించు, Remove vanity. ఈ వ్యర్థతను తొలగించు. Prayer Agar prayed in the book of Proverbs is to his husband. అగురు అనే వ్యక్తి సామెతల గ్రంథంలో ప్రార్థిస్తూ తన భర్తకు మొరపెట్టుకుంటున్నాడు, నా వ్యర్థతను తొలగించుమని. Amen. ఆమేన్. Remove it, Lord. తొలగించు నాయనా. Remove it, Lord. ప్రభువా దాన్ని తొలగించు, Remove it, ఆ Lord. వ్యర్థతను తొలగించు. I don't want to be a decorative Christian. నేను అలంకరించబడినటువంటి క్రైస్తవుడిగా ఉండడానికి I ఇష్టపడలేదు. want to be a radical lover of Jesus. యేసును రోషముతో ప్రేమించే ప్రేమికుడిగా, యేసు ప్రేమికుడిగా ఉండాలని May the కోరుచున్నాను. fire of the Holy Ghost పరిశుద్ధాత్మ యొక్క అగ్ని come and lit every heart today, and may every person sitting here become a radical lover of Jesus. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రతి హృదయాన్ని తాకి వెలిగించును గాక. ప్రతి ఒక్క హృదయము ఆ యొక్క ప్రియుడైన యేసు కొరకు వెలిగించబడే హృదయంగా మారును గాక. Once if you turn and look at us, ఒక్కసారి నా వైపు తిరిగి చూస్తే if యేసయ్య, my beloved look at us, నా ప్రియుడు మన వైపు తిరిగి if చూసినప్పుడు it can change Peter, అది పేతురును మార్చగలిగితే ఆ it will చూపు, also change me, O Lord. ఆ చూపు నన్ను కూడా మారుస్తుందయ్యా. Today, O Jesus, ఓ యేసయ్య, ఈ రోజు look down from heaven, O Lord. ఆ పరలోకం నుండి నన్ను ఒక్కసారి చూడు నాయనా. Rent the heavens and come down. ఆ యొక్క ఆకాశమును చీల్చుకొని నా దగ్గరికి దిగిరా నాయనా. గగనము చీల్చుకొని, గగనము చీల్చుకొని, come down. గగనము చీల్చుకొని నా దగ్గరికి దిగిరా నాయనా. Rent the heavens and come down. నాయనా నువ్వు దిగిరా నాయనా. One look of yours
will change me, oh Jesus. నీ ఒక్క దృష్టి, ఒక్క చూపు నన్ను మొత్తం మార్చేస్తుందయ్యా. The very next verse after Jesus looked at Peter, ఆ తర్వాత ఆ పేతురు యేసు పేతురు వైపు చూసిన తర్వాత ఆ వచనంలో తర్వాత చూస్తే the Bible says Peter wept bitterly. He went outside and wept bitterly. ఆయన పేతురు బయటికి వెళ్ళి ఎంతో విపరీతంగా ఏడ్చినట్టుగా చూస్తున్నాం. And then the Bible says, ఆ తర్వాత బైబిల్ చెప్తుంది, they took Jesus away to torture him. యేసయ్యను బాధ పెట్టి హింసించడానికి వారు తీసుకొని వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. To interrogate him, ఆయనను ప్రశ్నించడానికి, to kill him, ఆయనను చంపడానికి, to kill him. ఆయనను చంపడానికి That తీసుకెళ్తున్నారు. one look of the Lamb of God, who is your heavenly husband, will melt your heart, will burn every sin. Lord, if it is today, come and have that look over my heart, O Lord. నీ పరలోకపు భర్తగా ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల అయిన యేసు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వ్యర్థతను తొలగించి ఆ ఒక్క చూపు నీ మీద పడితే నీలో ఉన్న వ్యర్థతంతా తొలగిపోయి ఆయన వైపు నువ్వు త్రిప్పబడటానికి వీలవుతుంది. I am that wretched man. నేనే ఆ దుష్టున్నయ్యా, I am that wretched man. నేనే ఆ విరోధినయ్యా, I am a vile and wretched man. నేనే ఆ వ్యతిరేకమైనటువంటి వ్యక్తినయ్యా. I just want you to become my beloved Lord. నీ ప్రియుడుగా నేను మారాలని కోరుచున్నానయ్యా. If it takes one look of yours, ఒక్క దృష్టి, ఒక్క చూపు నా మీద ఉంటే చాలయ్యా. today you look Jesus. ఒక్కసారి నన్ను చూడయ్యా యేసయ్యా. Today you look Jesus. యేసయ్యా ఈ రోజు నన్ను చూడయ్యా. Peter was very close to you that day. పేతురు ఆ రోజు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడయ్యా. Within your eyesight. నీ కను దృష్టి దగ్గరలో ఉన్నాడయ్యా. Today here I am, O Lord. ఈ రోజు ఇదిగో నేను ఉన్నానయ్యా. This wretched sinner is here, O Lord. నాయన ఈ దుష్టుడైన పాపిగా ఇదిగో నేను ఉన్నానయ్యా. No more like an ordinary sinner. నాయన ఒక సాధారణమైన పాపిగా, No more like an ordinary believer. సామాన్యమైన విశ్వాసిగా కాదు, But make me your wife. నీ భార్యగా నన్ను చేయి నాయన. You become my Ishi. నాయన నా ఇష్టురాలిగా నన్ను చేసుకో నాయన. You become my Ishi. నా భర్తగా నువ్వు మారు నాయన. Remove vanity and lie from my heart. నా జీవితంలో ఉన్నటువంటి వ్యర్థతను, అబద్ధంను తొలగించు నాయన. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Jesus is so beautiful. యేసు ఎంతో సుందరుడు, So beautiful. ఎంతో సుందరుడు. Can I take another 5-10 minutes? ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకొని What will happen if Jesus becomes your beloved? యేసు నీ ప్రియుడిగా మారితే ఏం జరుగుతుంది? Thank you. What will happen? ఏం జరుగుతుంది? You go home and read Psalm 16. 16వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి మొత్తం చదువుకోండి. According to verse 1, మొదటి వచనం ప్రకారం God will become your safest refuge. దేవుడు నిన్ను కాపాడే శ్రేష్టమైనటువంటి లేదా నిన్ను కాపాడే ఒక శరణుగా మారిపోతాడు. Anything you need, you will run to Jesus. నీ జీవితంలో ఏది కావాలన్నా యేసయ్య దగ్గరికి పరిగెడతావు. Whatever it is, ఏది ఏమైనా గాని you will go to Jesus. ఆయన వద్దకే పరిగెడతావు. Only Jesus. యేసు మాత్రమే, Only Jesus. కేవలం యేసు వద్దకే. You will not be like Hosea's wife. నువ్వు హోషేయ భార్యలాగా ఉండవు. For the food, for the oil, for the wine, she went after the worldly things and the worldly people. భోజనం కొరకు, ఆ నూనె కొరకు, ఆ వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన వ్యవహారాల కొరకు ఆమె వీధుల్లోకి వెళ్ళింది. But if Jesus becomes your beloved, అయితే యేసు నీ ప్రియుడిగా మారితే, in Psalm 16 verse 1 the Bible says like this. 16వ కీర్తన మొదటి వచనం బైబిల్ ఈ రీతిగా చెప్తుంది. Preserve me, నన్ను కాపాడుము O God, దేవా, for in you do I put my trust. నీ శరణు జొచ్చి ఉన్నాను. Where do we put our trust? మన నమ్మకం ఎక్కడ పెట్టాలండి? In God. దేవునిలో నమ్మకం పెట్టాలి. In Jesus. యేసులో నమ్మకం ఉంచాలి. In Jesus. యేసునందు నమ్మకం ఉంచాలి. In Jesus. యేసు మీద నమ్మకం He will ఉంచాలి. become our safest refuge. ఆయన మనల్ని శ్రేష్టమైనటువంటి కాపాడే ఒక శరణుగా మారిపోతాడు. In ఆయన time of need, in time of trouble, in time of tribulation, in time of persecution, we will run to Jesus. ఆపద కాలంలో, శ్రమ దినమున ఆయన సన్నిధికి మనం పరిగెత్తుకొని వెళ్తాం. According to verse 4 and 5, 4-5 వచనాల ప్రకారం He will become our supreme treasure. ఆయనే మనకు స్వాస్థ్య భాగంగా మారిపోతాడు. Verse 5 says like this. 5వ వచనం ఈ రీతిగా The Lord చెప్తుంది. is the portion of my inheritance and of my cup. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. He will become our supreme treasure. ఆయన మన స్వాస్థ్య భాగముగా మారిపోతాడు. Jesus is so precious. విలువైనటువంటి నిధిగా, స్వాస్థ్యముగా మారతాడు. So precious. చాలా విలువైనటువంటి వాడిగా. Every time I read Mary Magdalene standing by the tomb, she saw Jesus and thought he was a gardener.
మగ్దలేని మరియా ఆ యొక్క సమాధి వద్ద యేసును చూసినప్పుడు తోటమాలి అనుకుందామే. But then Jesus said, అప్పుడు యేసు అన్నాడు, Mary. మరియా. She understood it was Jesus. అప్పుడు వెంటనే ఆమె గుర్తించింది ఆయన యేసు అని. She said, Rabboni, my master. రబ్బుని నా యజమానుడా. Rabboni, my master. రబ్బుని నా యజమానుడా. Jesus. యేసు. You looked at Peter. నువ్వు పేతురును చూసావు. His heart was broken. ఆయన హృదయం బద్దలైపోయింది. He fell in love with you. ఆయన నీతో ప్రేమలో పడ్డాడు. You called the name Mary. మరి మరియా అని పిలిచావు. Her heart was filled with love. ఆమె హృదయం ప్రేమతో నిండిపోయింది. What a mighty Jesus we have. ఎంత అద్భుతమైన యేసును మనం He కలిగి is our ఉన్నాము. safest refuge. ఆయన మనకు శ్రేష్టమైనటువంటి మనల్ని కాపాడే ఆ శరణుగా ఉన్నాడు. And he is the supreme treasure of this heart. ఆయన ఈ హృదయం అంతటికి స్వాస్థ్యంగా బలమైనటువంటి విలువైనటువంటి స్వాస్థ్యంగా మారుతున్నాడు. You know what will be done if it is a treasure? మరి అక్కడ నిధిగా ఆయన మారిపోతే ఏమవుతుందో తెలుసా? You all know? మీ అందరికి తెలుసా? If something is valuable, you buy it, right? ఏదైనా విలువైనది ఉంటే మీరు కొనుక్కుంటారు కదా? Yes? కొంటారా లేదా? Yes or no? విలువైనది ఉన్నప్పుడు కొనుక్కుంటారా లేదా? Jesus told a parable. యేసు ఒక ఉపమానం చెప్పాడు. A man was walking in a street and he saw a field. మరి ఒక వ్యక్తి రోడ్డు మీద అలా వీధిలో నడిచి వెళ్తూ ఒక పొలం చూశాడు. And there was a beautiful treasure inside that. అందులో చాలా విలువైనటువంటి నిధి ఉన్నట్టుగా కనుగొన్నాడు. He thought he hid the treasure. మరి ఆ పొలంను ఆయన తీసుకొని దాన్ని తవ్వాడు. He hid the treasure. దాన్ని తీసుకున్నాడు. Treasure. He had hid the treasure. ఆ నిధిని కొట్టాడు. దాచిపెట్టాడు. ఆయన దాచిపెట్టాడు. ఆ నిధిని దాచిపెట్టాడు. He had hid the treasure. ఆ నిధిని దాచిపెట్టాడు. Then he decided in his heart, అప్పుడు ఆయన హృదయంలో అనుకున్నాడు, I will go and buy this field. నేను వెళ్ళి ఈ పొలం కొనుక్కుంటాను. I will pay any amount to buy this field. ఎంత వెలనైనా చెల్లించి నేను ఈ పొలం కొనుక్కుంటాను. Because there is a beautiful treasure there. ఎందుకంటే అక్కడ చాలా విలువైనటువంటి నిధి దాచబడి ఉన్నది. And Jesus said, అప్పుడు యేసు అన్నాడు, he sold everything what he had and he purchased this field. ఆయన కలిగి ఉన్నదంతా అమ్మివేసి వెళ్ళి ఈ పొలం కొనుక్కున్నాడట. Because the treasure inside that field was his joy. ఎందుకంటే ఆ పొలంలో ఆయన దాచిపెట్టినటువంటి అక్కడ ఆ నిధి ఉన్నది కనుక అదే ఆయనకు సంతోషాన్ని కలిగించింది. It was his joy. అదే ఆయనకు సంతోషం. Who was that man? ఆ వ్యక్తి ఎవరు? Jesus looked down from heaven. యేసు పరలోకం నుండి చూశాడు He కిందికి. saw this earth. ఈ భూమిని చూశాడు. This is a field. ఇది ఒక పొలం. In that there is a treasure. ఆ పొలంలో ఒక నిధి ఉన్నది. The treasure is you. ఆ నిధి ఎవరో కాదు, నీవే. You are the treasure. నీవే ఆ నిధివి. When Jesus looked at you, యేసు నిన్ను చూసినప్పుడు he decided in his heart, ఆయన హృదయంలో అనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, I will purchase this treasure. ఈ నిధిని నేను కొనుక్కుంటాను. He went to the cross. ఆయన సిలువకు వెళ్ళాడు. Took the punishment. ఆ శ్రమను అనుభవించాడు. Shed his blood. ఆ శిక్షను తీసుకొని ఆయన రక్తం కార్చాడు. He was hanging on the cross like a criminal. ఆయన ఒక నేరస్తుని వలె సిలువ మీద వేలాడుతున్నాడు. Blood flowing out of his veins. మరి ఆయన Blood flowing. ఆ రక్తము ప్రవహిస్తా ఉంది వీధిలో. He took that blood. ఆ రక్తాన్ని తీసుకున్నాడు. Went to the Father. ఆ తండ్రి వద్దకు చేరుకున్నాడు. And said, ఆయన అన్నాడు, now give my treasure. ఇప్పుడు నా నిధి నాకు ఇవ్వు తండ్రి. He purchased you with his precious blood. ఆయన అమూల్యమైన రక్తంతో నిన్ను నన్ను అక్కడ వెల చెల్లించి కొనుక్కున్నాడు. That is our Jesus. అదండి మన యేసు. That is our Jesus. ఆయన మన యేసు. Then if Jesus is your treasure, మరి యేసు నీ నిధిగా ఉంటే how will you get him? మరి నువ్వు ఆయనను ఎలా సంపాదించుకుంటావు? We can only say, మనం ఒకటే చెప్పాలి, I have nothing to give to you. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు నాయన. Take myself, O Lord. నన్ను తీసుకో నాయన. I will become your wife. ఇదిగో ఉన్న పాటను నీకు అప్పగించుకుంటున్నాను. నా జీవితాన్ని నువ్వు తీసుకో. I will call you my Lord, as Sarah called Abraham. శారాయి అబ్రహామును యజమానుడా అని పిలిచినట్టుగా నేను నిన్ను యజమానుడా అని పిలుస్తాను ప్రభువా. I offer this body as a living sacrifice. ఈ దేహాన్ని సజీవ యాగంగా నీకు సమర్పిస్తున్నానయ్యా. Accept it, Lord. నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. You are that beautiful treasure in the eyes of Jesus. ఆ యేసయ్య దృష్టికి మీరే ఆ విలువైనటువంటి నిధిగా ఉన్నారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Shall we clap our hands and glorify him? మనం ఆ యేసయ్యకు చప్పట్లు కొట్టి గణపరుద్దామండి. Thank you, Jesus. Thank you. యేసయ్యా నీకు వందనాలు. Thank you. Thank you. యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. Thank you. Thank you. Thank you. వందనాలు. Then the fourth వందనాలు. point. 4వ అంశం,
When Jesus becomes your beloved, యేసు నీ యొక్క ప్రియుడిగా మారినప్పుడు the first thing is he will become your safest refuge. మొదట నిన్ను కాపాడే శరణుగా మారతాడు ఆయన. For anything you will run to him. ఏదైనా సరే నువ్వు ఆయన వద్దకు పరిగెత్తుకొని వెళ్తావు. Understood? అర్థమవుతుంది కదా? Yes. The second, he will become your supreme treasure. రెండవదిగా ఆయన నీకు విలువైనటువంటి నిధిగా మారతాడు. Amen. ఆమేన్. Apart from him, everything looks vanity. ఆయన కాకుండా ఇంకా ఏది చూసినా నీకు వ్యర్థంగానే కనబడుతుంది. Nothing worth than Jesus. యేసుకు మించిన విలువైనది ఇంకా ఏది లేదు. Is there anything ఏదైనా ఉందా మరి? more worth than Jesus? యేసయ్య కంటే విలువైనది గొప్పది ఏదైనా ఉందా? The wife of Hosea thought, హోషేయ భార్య అనుకుంది, I go, నాకు తెలుసు, I will enjoy, నేను వెళ్తాను, నేను ఆనందిస్తాను, I will get my food. నా ఆహారం సంపాదించుకుంటాను. But do you know what God says in that very chapter? అదే అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? You thought you were selling your body and you are getting everything. No. It was I who provided you those things. నేను నా దేహాన్ని అమ్మేసుకొని అన్ని నేను సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ లేదు, నీకు సమస్తము అనుగ్రహించిన వాడను నేను అంటున్నాడు దేవుడు. He is our treasure. ఆయనే మన నిధి. Then the third, according to verse 2, Psalm 16:2. 16వ కీర్తన 2వ వచనం ప్రకారం 3వ అంశం ఏంటంటే, God will become our sovereign God. దేవుడే మన సార్వభౌముడుగా ఉంటాడు. He will become everything to us. సమస్తము ఆయనే మనకు సమస్తముగా మారిపోతాడు. We will ఆయనే be సమస్తముగా in మారిపోతాడు. such a state that as the sovereign Lord governs the universe, he will also govern this body. ఈ విశ్వమంతటిని ఆ సార్వభౌమ అధికారంతో ఎలాగ ఏలుచున్నాడో, పరిపాలిస్తున్నాడో, మన జీవితాన్ని కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకొని మనల్ని He will ఏలుతాడు. govern this body. ఈ దేహాన్ని ఆయన ఏలుతాడు. He will become the King of kings and the Lord of lords, not outside but inside this temple. ఆయన రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా, బాహ్య సంబంధమైన స్థితికి కాదు గాని అంతరంగికంగా ఆయన మన ప్రభువుగా, మన రాజుగా మారుతాడు. The King of kings, రాజుల రాజు, the King of kings, రాజుల రాజు, the King of kings, రాజుల రాజు. he will rule and reign your body. నీ దేహాన్ని ఆయన పరిపాలిస్తాడు, దాన్ని ఏలుతాడు ఆయన. And according to verse 7, Psalm 16:7, 16వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, కీర్తనలు 16వ కీర్తన 7వ వచనం ప్రకారం, God will become your trusted counselor. నువ్వు ఆధారపడదగిన ఆలోచన కర్తగా ఆయన మారతాడు. Who will become? ఎవరుగా ఉంటాడు ఆయన? Then the sweet Holy Spirit will come and he will become our counselor. మధురమైన పరిశుద్ధాత్ముడు వచ్చి చక్కని ఆలోచన కర్తగా మనకు మారిపోతాడు ఆయన. Shall we clap and glorify the Holy Spirit? గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మను గణపరుద్దామండి. You are my counselor. నీవే నా ఆలోచన You are కర్తవయ్యా. my counselor. నువ్వు నా ఆలోచన కర్తవయ్యా. When these four things happen, ఈ 4 విషయాలు జరిగినప్పుడు the resurrected Jesus, the power of his resurrection will flow in and through our bodies. పునరుత్థానుడైన యేసు యొక్క శక్తి మన జీవితంలో నుండి, మన దేహంలో నుండి ప్రవహించడం మొదలవుతుంది. Because Psalms chapter 16, the last few verses, we see Jesus in heaven, the resurrected Jesus. ఎందుకంటే 16వ కీర్తన ఆ చివరి వచనాలలో మనం చూసినట్లయితే ఈ యేసు, పునరుత్థానుడైన యేసు పరమందు ఆయన అక్కడ ఆసీనుడైనటువంటి వాడిగా అక్కడ ఉంటున్నాడు. My Jesus is not in the grave. నా యేసు అక్కడ ఎక్కడో గాలిలో లేడండి. My Jesus is resurrected. ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. He is resurrected. ఆయన పునరుత్థానుడయ్యాడు. He is resurrected. ఆయన పునరుత్థానుడయ్యాడు. Your Jesus is resurrected Jesus. మీ యేసు పునరుత్థానుడైన యేసు. I pray now. నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను. Oh Lord. ఓ ప్రభువా, May the resurrection power flow into everybody. ఈ పునరుత్థాన శక్తి ప్రతి హృదయంలో ప్రవహించును గాక. Everybody. ప్రతి దేహంలో ప్రవహించును గాక. Everybody. ప్రతి దేహంలో ప్రవహించును గాక. Everybody. ప్రతి దేహంలో ప్రవహించును గాక. May the resurrected Jesus send the resurrection power and quicken every wile and vanity inside your heart. పునరుత్థానుడైన యేసు పునరుత్థానం శక్తిని నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి పంపినప్పుడు నీలో దాగి ఉన్నటువంటి, నీలో కూరుకొని పోయిన సమస్తమైన వ్యర్థత తొలగించబడుతుంది, తీసివేయబడుతుంది. That is our Jesus. అదండి యేసయ్య పునరుత్థాన శక్తి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Shall we all stand? ఒకసారి అందరం లేచి నిలబడదామా? Shall we tell him today? ఈ రోజు ఆయనకు చెప్పుదామా?
Lord Jesus, ప్రభువైన యేసు, you purchased me. నీవు నన్ను కొనుక్కున్నావయ్యా. You went to the cross, నువ్వు సిలువకు వెళ్ళావయ్యా. shed your blood, నీ విలువైన రక్తం కార్చావయ్యా. and you purchased me. నన్ను కొనుక్కున్నావయ్యా. I am yours, O Lord. నేను నీ వాడనయ్యా, నీ దాననయ్యా. I am your treasure, Jesus. నేను నీ సొత్తునై ఉన్నానయ్యా. Thank you. నీకు వందనాలు, Thank you. నీకు I వందనాలు. want everybody to close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. Everybody to close your eyes. అందరూ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. Just see Jesus on the cross today. కేవలము ఆ సిలువ మీద వేలాడుతున్న యేసును చూడండి. For this wretched sinner, ఈ భయంకరమైన పాపి కొరకు Jesus died on the cross. ఆ యేసు సిలువలో మరణించాడు. When I was a sinner, he loved me and gave himself for me, Bible says. నేను పాపిగా ఉండగానే ఆయన నా కొరకు మరణించడానికి తనను తాను అప్పగించుకున్నాడని బైబిల్ చెప్తుంది. My Jesus, నా యేసు, my Jesus, నా యేసు, my Jesus, నా యేసు, my Jesus, నా యేసు. you become the treasure of my heart, O Lord. నా హృదయానికి నీవే ఒక నిధిగా మారాలయ్యా. You are the treasure of my heart. నా హృదయంలో దాగి ఉన్న నిధిగా నువ్వు మారాలయ్యా. You died for me on the cross. నా కొరకు నువ్వు సిలువలో You మరణించావు. died for me on the cross. సిలువలో నా కొరకు మరణించావయ్యా. Let the work of the cross become worth in my life, O Lord. ఆ సిలువ యొక్క విలువ నా జీవితంలో విలువ తెచ్చును గాక. It is the greatest work, O Lord. అది గొప్ప విలువ నాయనా. It is the greatest work, Lord. అత్యంత విలువైన గొప్ప విలువ. Come on, talk to Jesus. Tell him, I thank you for the cross. I thank you for the blood. మాట్లాడండి, యేసయ్యతో మాట్లాడండి. ఆ సిలువను బట్టి నీకు వందనాలయ్యా, ఆ త్యాగాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పండి. Everybody open your mouth and talk with Jesus. ప్రతి ఒక్కరు నోరు తెరిచి యేసుతో మాట్లాడండి. Very loudly talk with Jesus. యేసయ్యతో మాట్లాడండి నోరు తెరిచి. Today let the sorrow come out. ఈ రోజు ఆ విచారం బయటికి రానివ్వండి. Let the pain come out. ఆ నొప్పి బయటికి పంపించేయండి. Let the pain of the soul come out. ఈ యొక్క దేహంలో ఉన్న నొప్పిని తొలగించేయండి Let బయటికి. the soul cry unto God today. నీ ఆత్మలో దాగి ఉన్నటువంటి ఆ యొక్క వేదన బయటికి వచ్చినట్లుగా మొరపెట్టి ఈ రోజు. Let your soul cry unto God. నీ యొక్క ఆత్మ దేవునికి మొరపెట్టాలి ఈ రోజు. Come on, lift up your hands. మొరపెట్టండి, చేతులు పైకెత్తండి. It is the time ఇది సమయము to accept Jesus as the treasure in your life. యేసయ్య నీ జీవితంలో అత్యంత విలువైనటువంటి నిధిగా మార్చబడే సమయం ఇది. Apart from you, everything is vanity, O Lord. ప్రభువా, నువ్వు కాక మిగిలినది ఏదైనా వ్యర్థమే నాయనా. Everything is vanity. నువ్వు కాకుండా ఏదైనా వ్యర్థమే నాయనా. Everything is lie. సమస్తం అబద్ధమే అయ్యా. You alone are the truth. నువ్వు మాత్రమే సత్యమైన, You are the truth. నీవే సత్యము. Let the truth come into my heart, O Lord. అట్టి సత్యం నా హృదయంలోనికి వచ్చును గాక. Thank you for the cross. Thank you for the blood. సిలువను బట్టి వందనాలు, రక్తాన్ని బట్టి వందనాలు. Thank you for purchasing this life. ఈ జీవితాన్ని కొనుక్కున్నందుకు నీకు వందనాలు. Thank you Jesus. Thank you Jesus. వందనాలు Thank యేసయ్య, you వందనాలు Jesus. యేసయ్య, వందనాలు Thank you యేసయ్య. Jesus. Thank you. వందనాలు, Thank వందనాలు, you. వందనాలు, Thank వందనాలు, you. వందనాలు, వందనాలు, Thank వందనాలు. you. Thank you. Thank you. వందనాలు, Thank you. వందనాలు, వందనాలు, Thank you for the వందనాలు, cross. వందనాలు. Thank you for the blood. రక్తాన్ని బట్టి వందనాలు, సిలువను బట్టి వందనాలు అయ్యా. As the song goes on, you keep thanking God. ఈ పాట పాడుతుంటుండగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండండి. Don't look here and there. దిక్కులు చూడొద్దు. Another 5 minutes, 10 minutes. ఇంకొక 5-10 నిమిషాల్లో Let us remember the work of the cross. ఆ సిలువ యొక్క కార్యాన్ని జ్ఞాపకం See చేసుకుందాం. that beautiful Jesus on the cross. ఆ సిలువలో ఉన్నటువంటి ఆ సుందరుడైన యేసును చూడండి. He was selling himself to purchase you. ఆయన నిన్ను కొనుక్కోవడానికి నీ కొరకు అక్కడ వెల చెల్లిస్తున్నాడు. He was selling himself. తనను తాను అమ్మి వేసుకుంటున్నాడు. He was selling himself తనను తాను అమ్మి వేసుకుంటున్నాడు to purchase this treasure. ఈ యొక్క విలువైనటువంటి నిధిని కొనుక్కోవడానికి. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు. Thank you Jesus. యేసు 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 నీకు వందనాలు. Thank you. Thank you. Thank you. వందనాలు, Thank you. వందనాలు, Thank you. వందనాలు, వందనాలు. Come on, you keep talking to Jesus. యేసయ్యతో మాట్లాడండి. Give your lives to Jesus today. మీ జీవితాలను యేసయ్యకి సమర్పించండి ఈ రోజు. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. All together open your mouths. See that beautiful Jesus on the cross. మీ నోరు తెరిచి ఆ సిలువలో ఉన్న సుందరుడైన యేసును చూడండి. The fairest of the 10,000s became
వేవేల కొలది జనుల మధ్యన అతి కాంక్షణీయుడైన యేసును చూడండి. He became a criminal on that cross. ఆయన సిలువలో ఒక నేరస్తుడయ్యాడు. He was with no beauty on the cross. ఆయన సిలువలో అక్కడ వేలాడుతూ నీ పాపాన్ని అక్కడ He took your sin upon himself. నీ పాపాన్ని అక్కడ సిలువ మీదకి తీసుకున్నాడు. He took your sickness upon himself. నీ రోగాన్ని తనపైకి తీసుకున్నాడు. Every blood that was shed is the punishment for your sin. ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్టు నీ పాపం యొక్క శిక్ష. Want to kneel down. ఒకవేళ మోకరించాలనిపిస్తే మోకరించు. You want to fall on your face, fall down. అలాగా సాష్టాంగ పడబుద్దైనా అంతే. But today give that life to Jesus. అయితే ఏది చేసినా సరే కానీ నీ జీవితాన్ని యేసుకి సమర్పించు. Today let Jesus become your husband. యేసుని భర్తగా మారేటట్టుగా అప్పగించుకో. Everything else is vanity in this world. ఈ లోకంలో మిగిలినవన్నీ వ్యర్థమైనవి. Look at that Jesus on the cross. ఆ కలువరి సిలువలో ఉన్న యేసు వైపు చూడు. My husband. నా భర్తగా. My husband. నా భర్త. My Lord. నా ప్రభువు. నా యజమానుడు.
Jesus, ప్రభువైన యేసు, remove vanity from my heart. నా హృదయంలో ఉన్నటువంటి సమస్త వ్యర్థతను తొలగించు నాయనా. Remove vanity before I die. నేను చనిపోక ముందే నాలో ఉన్న సమస్త వ్యర్థతను తొలగించు. You are my beloved Lord. నీవు నా ప్రియుడవయ్యా. You are my beloved. నీవే నా ప్రియుడవు. You are my beloved. నీవు నా ప్రియుడవు. Today may the resurrection power flow into my body. ఈ రోజు నా దేహంలోనికి అంటే నాయన ఆ పునరుత్థాన శక్తి ప్రవహించును గాక. Lord Jesus, ప్రభువైన యేసు, no more anger, Lord. ఇక నేను కోపం ఉండకూడదయ్యా. No more envying people, oh Lord. నాయన విరోధం, ద్వేషం ఉండకూడదు నాయన. Nothing of this world, oh Lord. ఈ లోక సంబంధమైన వ్యవహారాలు ఏవి ఉండకూడదయ్యా. Let your love be poured into my heart, oh Lord. నీ హృదయం నా హృదయం నిండా నీ ప్రేమ కుమ్మరింపబడును గాక. Holy Spirit, పరిశుద్ధాత్ముడా, shed the love of the Father into my heart. నాయన తండ్రి యొక్క ప్రేమ నా హృదయంలోనికి పంపించండి. Shed the love of the Father into my heart. తండ్రి యొక్క ప్రేమ నా హృదయంలోనికి కుమ్మరించండి. Oh, the Spirit of the living God. సజీవుడైన దేవుని ఆత్మ, shed the love of the Father into every heart. తండ్రి ప్రేమను ప్రతి హృదయంలో కుమ్మరించండి. Every heart. ప్రతి హృదయంలో కుమ్మరించండి. May the resurrection power flow into these bodies. ఆ పునరుత్థాన శక్తి ఈ దేహాల్లోనికి ప్రవహించును గాక. Let Jesus become their treasure. యేసు వారి నిధిగా మారును గాక. Let Jesus become their everything. యేసే వారికి సమస్తముగా మారును గాక. Let them live and die for Jesus. యేసు కొరకు బ్రతికి యేసు కొరకే చచ్చువారిగా ఉండుటకు సహాయం చేయండి. Thank you, thank you, thank నీకు you. వందనాలు, 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 వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. Thank you, thank you, thank you. వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా. Thank you, Jesus.